హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ముకుంద్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసినట్లయితే గిన్నెలన్నీ మార్నింగే తోమేశాను, అందుకని చదువుకుంటున్నాను. వర్షం అయితే అసలు ఆగకుండా పడుతుంది కంటిన్యూగా 2 డేస్ నుంచి. ఇంకా మా వారైతే ఈ వర్షానికి మటన్ తీసుకురావాలా అనేసి అన్నాడు. నీ ఇష్టం అని చెప్తే మటన్ తీసుకొస్తా చెయ్యి అనేసి అంటే ఇంకా పొయ్యి అంతా తూడ్చుకుంటున్నాను. ఈ పొయ్యి ఎన్నిసార్లు తూడ్చుకున్నా మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. ఇంతకీ మీ సైడ్ వర్షాలు ఎన్ని రోజుల నుంచి పడుతున్నాయి కామెంట్ చేయండి. ఇంకెట్లా మటన్ తెస్తుండు కదా అనేసి ఈరోజు బగారన్నం వేద్దాం అనేసి అనుకున్నా. బగారన్నం అయితే మా చిన్నోడు ఇష్టంగా తింటాడు, నెయ్యి వేసి చేస్తా కాబట్టి. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని నా బగారన్నం కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వర్షాకాలంలో పిల్లలతో చాలా విసుకొస్తుంది. అసలు బయటికి వెళ్ళొద్దంటే బయటికే వెళ్తాడు మావాడు. అయితే డోర్ తెరిస్తే చాలు బయటికి వెళ్తాడు, ఇంకా డోర్ మూస్తే ఏడుస్తాడు. ఇంట్లోనేమో ఇంకా అన్ని పీకి వేస్తుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళతో ఆడుకుందామని వాని బాధ. ఇంకా వాన్ అయితే ఒక 2-3 రోజుల నుంచి వాడుతుంది కాబట్టి అసలు బయటికి తీసుకెళ్ళట్లేదు మా వాడిని. ఇంకా ఈ వర్షాకాలంలో అయితే ఇంకా పిల్లలకి ఊరికనే ఇంకా సర్ది దగ్గు జ్వరాలు అన్నట్టు వస్తాయి కదా. పిల్లల్ని ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే కొంచెం సుస్తైనా కూడా ఇంకా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక 2-3 డేస్ బ్యాక్ మా చిన్నోడిని ఇట్లా బయటికి తీసుకెళ్ళారు, అంతే మొత్తం ర్యాష్ లాగా దద్దుర్రలాగా చెంపకయిండే. నేనేమో దోమ కరిచిందేమో అనేసి నేను అనుకున్నా, కానీ చూస్తే ఒళ్ళంతా పాకుతుంది, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ఇంజెక్షన్ వేసారు, ఇంకా తగ్గిపోయింది. చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా పిల్లలతోని. అన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా బయట వర్షాకాలంలో, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా ఎక్కువ వర్షాకాలంలో బయటికి పంపించకండి. చిన్న పురుగు అంటుకున్నా అట్లా స్ప్రెడ్ అవుతుందంట. మళ్ళీ డాక్టర్ని దేనివల్ల అయిందంటే కూడా దేనివల్ల అవుతుందో చెప్పలేమమ్మా అని చెప్పారు. అంటే అది పురుగు వల్ల కావచ్చు, బయట స్మెల్ వల్ల కావచ్చు, దేనివల్ల కావచ్చు అని చెప్పారు. అసలు మా వాడికి అయితే ఎమ్మడే తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం బెటర్. డాక్టర్ ఒకవేళ తగ్గకుంటే వచ్చి అడ్మిట్ కావాల్సి వస్తుందమ్మా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. మాకైతే చాలా టెన్షన్ అయిపోయింది, కానీ ఇంజెక్షన్ వేసిన ఒక 1 అవర్ 1/2 అవర్కే మొత్తం తగ్గిపోయింది. ఇంకా మెడిసిన్స్ ఇస్తే ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా సర్ది కూడా చాలా అయింది, సర్దితో పాటు దగ్గు కూడా తాకింది. ఇంకా అందుకని నెబులైజర్స్ పెట్టామంటే ఆక్సిజన్ పెట్టాము ఇంటికి వచ్చినాక. ఇప్పుడైతే కొంచెం బెటర్. ఈ వర్షాకాలానికి అసలు సర్ది తగ్గట్లేదు మా వాడికి అయితే, కారుతూనే ఉంది ముక్కుపోటి. ఇంకా బగారన్నం అయితే రెడీ అవుతుంది. ఇంకా మటన్ కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా చపాతీలు అయితే బాగుంటుంది కదా అనేసి చపాతీలు చేస్తున్నాను. మా చిన్నోడు చపాతీ కూడా బాగా ఇష్టంగా తింటాడు, ఇంకా చిన్నోడు కూడా తింటాడు కదా అనేసి వాని కోసం అని చేస్తా. ఇప్పుడు చిన్నోడు మాతో పాటు ఏదైనా తింటాడు ఖచ్చితంగా అని అంటేనే చేస్తాను నేను. ఇంకా వాని కోసం అని మాకు కూడా చేసుకుంటాము. మా చిన్నోడు పడుకుండు అందుకనేసి ఇవన్నీ చేసుకుంటున్నా, లేకుంటే వాడు ఒకటే ఇంకా సతాయిస్తాడు. ఆడుకుంటాడు కానీ ఇంకా ఓటి వీకేస్తాడు నా దగ్గరకు వచ్చి, లేకుంటే ఇంకా బయటికన్నా వెళ్తాడు. మా చిన్నోడి దగ్గర ఒక మంచి హ్యాబిట్ ఉంది, ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్ళిపోతాడు. అసలు వెళ్ళాను అన్ననే అనడు, ఎవరు వచ్చినా వెళ్తాడు. ఎవరు ఎత్తుకున్నా కూడా ఏడవడు, మంచిగా ఆడుకుంటాడు, సతాయించడు మావాడు. కొంచెం ఇబ్బంది ఉంటే ఇంకా ఆకలి అయినప్పుడు ఇంకా వచ్చి ఏడుస్తాడు అంతే. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడండి ఎట్లా అరుస్తున్నాడో. ఈ చల్లగాలికి చాలా పాములు తిరుగుతూ ఉంటాయి కదా, చల్లగాలికే వెళ్తాయి అని అంటూ ఉంటారు కదా. నేను ఎప్పుడు చూడలేదు కానీ మా సైడ్ అయితే పాములు చాలా వస్తున్నాయి ఇక్కడ సైడ్ అయినా అయితే చెప్పారు. అందుకని మా వాడిని బయటికి ఎక్కువ వదలట్లేదు. ఇంకా తీసుకెళ్ళిన నా ఎమ్మటే తీసుకెళ్తున్నా. అంటే ఇంకా మా ఇంటి పక్కన మోరి ఉంటుంది, గల్లీకి మోర్లు ఉంటాయి కదా, ఆ మోర్లో ఒక పాము వచ్చిందని చెప్పారు. అది మాది పైపు పెద్ద ఉంటుంది, పైప్లోకి వచ్చిందని చెప్పారు. అప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళినాము, చెప్తే ఇంక అప్పటి నుంచి కొంచెం భయం అవుతుంది. అసలు చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక. ఎందుకు పెట్టలేదో చెప్తా అని చెప్పినాను కదా రీజను వీడియోలో.
అయితే మా ఇంట్లో మా వాళ్ళు చనిపోయారు. అమ్మమ్మ చనిపోయింది. అంటే మాకు ఇద్దరు అమ్మమ్మలు. అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు. నేను అమ్మమ్మ, తాత అనే పిలుస్తాను. నాకు అట్లనే అలవాటు. అయితే పెద్దమ్మమ్మ చనిపోయింది. ఇంకా వయసు అయిపోయింది. ఇంకా కొంచెం హెల్త్ కూడా మంచిగా లేకుండే. ఇంకా చనిపోయింది సడన్గా. అందుకనేసి ఇంకా వీడియోస్ పెట్టలేదు. ఇంకా వీలు కాదు కదా అట్లాంటి టైంలో. ఇంకా చాలా పనులు కూడా ఉంటాయి కదా, ఇంటికి సున్నం రంగులు ఇట్లా వేసేది ఉంటుంది కాబట్టి, దినాలు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇంకా మైల కూడా ఉంటుంది. అందుకనేసి వీలు కాలేదు. ఇంకా వీడియోస్ కూడా పెట్టలేదు. ఇంక ఇప్పటికి దినాలు అన్నీ అయిపోయి ఒక 1 వీక్ అవుతుంది. కానీ ఇంకా వీడియోస్ పెట్టి ఎడిట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు కూడా. ఇంకా చిన్నోడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా అస్సలు వీలు కాదు వీడియోస్ పెట్టడానికి, ఎడిట్ చేయడానికి టైం పడుతుంది కదా. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేదే. మావి హాట్ బాక్సులు 2 ఉన్నాయి కానీ చిన్నగా అయిపోయింది. అమ్మ ఇంకొకటి తెచ్చింది కానీ అది మరీ పెద్దగా అయిపోయింది. అందుకనేసి ఇంకా ప్లేట్లు వేసి ఇట్లా మూసి పెడతాను. ఇంకా మా వారైతే తింటున్నాడు. నాకు బయట పని ఉంది, నేను వెళ్ళిపోతా అనేసి అని తింటున్నాడు. మళ్ళీ వర్షం వస్తుంది అనేసి. అప్పటికి లైట్గా పడుతుంది, తుంపర్లాగా అంటారు కదా అట్లా పడుతుంది. ఇంక తిందామని కూర్చునేలోపే మా చిన్నోడైతే లేచిండు. ఇంకా లేచిండు కదా ఇట్లా అనేసి ఇంకా వానికి అన్నం పెడదామనేసి పెడుతున్నాను. ఇంకా వంట చేసే వరకు ఇంకా ఆ చలికి ఈ వేడికి సరిపోయింది నాకు. ఇంకా అందుకే స్వెటర్ ఇప్పేసిన. ఈ వానాకాలంలో అయితే బట్టలు ఉతకాలన్నా కూడా ఇబ్బంది. అసలు ఉతుకుదామంటే వర్షం వస్తుంది, ఆరేద్దామంటే ఆరవు. ఇంట్లో వేస్తేనేమో ముక్క వాసన వస్తుంది. ఇంకా ఉతకకుండానేమో చాలా అయిపోతూ ఉంటాయి బట్టలు. మా చిన్నోనివే ఎక్కువ బట్టలు ఉంటాయి. ఇంకా వాడు వాష్రూమ్ పోస్తూ ఉంటాడు కదా, స్నానం ఎక్కువ చేపియను కానీ ఇంకా వాష్రూమ్ పోస్తుంటాడు కదా, అందుకని ఉతకాలి. ఇంకా వాడు ఇంట్లో అయితే తింటలేడు అనేసి ఇంకా బయటికి తీసుకొచ్చిన. కాకులను చూపిస్తే వాడు కూడా పిలుస్తుండు. ఇంకా 2-3 ముద్దలు తిన్నాడు. ఇంకా సరదా అయింది కాబట్టి కొంచెం తక్కువనే తిన్నాడు ఈరోజు. చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ అయితే 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. కొన్ని మంత్స్లో మీరు 1K సబ్స్క్రైబర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా చిన్నపాటి జర్నీని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 10 or 20 సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఈ జర్నీ ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను పెట్టగలుగుతాను. ఇగో చూడండి మా చిన్నోడు డోర్ వేసి పెట్టినా అనేసి ఇంకా నువ్వు మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని మూస్తుండ్రు నేను ఇంట్లోకి వస్తుంటే. ఇగో మా చిన్నోడు ఇట్లా చేస్తాడు. ఇంకేమని అంటేనేమో ఏడుస్తాడు. వానికి ఊకే ఎత్తుకుంటే ఇష్టం ఉండదు. వాడిని ఫ్రీగా వదిలేయాలి, అది వాని బాధ. ఇంకా లోపలికి వచ్చి డోర్ మూసినా అని చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ఇంకా వీడియో అయితే ఎండ్కి వచ్చింది. ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్.